నా పేరు జాన్. నేను ఒక యూట్యూబర్ని. నేను ఇన్స్టాలో ఎన్నో ఒక్క మాట నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. నా కోరిక గల కారణం ఆ ఒక్క మాటే. ఆ మాట ఇదే, వినండి మీరు కూడా. అన్ని ప్రయత్నాలు చేశారు కదా, మనసారా అడిగితే కాదనగా బోలా శంకరుడు. అందుకే ఈరోజు అడగదామని వచ్చాను. ఏం జరగబోతుందో చూడండి. ఏంద్రా ఆయన ఇది ఎంత ఉంది? శివయ్యా, నీకు ఇంకేం ప్లేస్ దొరకలేదా? శివయ్య, నేను ఇప్పుడు నీకు డాన్స్ చేయాలి అంతే కదా. వస్తున్నా, నీలాగాడి నీ కాడ నుంచి ఇంప్రెస్ కొట్టేసి ఎలాగైనా మార్పు కొట్టేసి మీతోటి 1000 సబ్స్క్రైబర్ తెప్పించుకుంటా అంతే. నువ్వు నేను 1000 సబ్స్క్రైబర్స్ ఇచ్చేస్తావు శివయ్య. ఇక్కడి నుంచి అయితే నువ్వు బాగా చూస్తావు కదా, ఆడనా ఆడతా కదా. ఏడు బాగుంది, ఆడటం మొదలెడతాను. దాన్న ఇక్కడ ఆడనా మొదలెట్టేదా? శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా శివయ్య, నీకోసం ఆడాను పాడాను. ఇక నా కోరిక నువ్వు తీర్చడం మాత్రమే మిగిలింది. నువ్వు నాయా తీరుస్తా, నాకు నమ్మకం ఉంది. నిజానికి నమ్మకం ఉంది. శివయ్య, శివయ్య, దేవుడు వస్తారనుకున్నా. ఎవరు అచ్చ నాలాగున్నా? ఎవరు? నేనా? నేను నీ అంతరాత్మను అంటారులే. నీ లోపల ఉండి ఇంకొకరిని, అచ్చం నీలాగుండే ఇంకొకరిని, నీలాగే మాత్రమే, కానీ నీలా మాత్రం ఆలోచించను. అయితే నువ్వు మీ దేవుడు నమ్ముతావు అనమాట. శివయ్యనే నువ్వు నమ్ముతావు. నువ్వు అడిగింది ఆయన ఇస్తాడు. జోక్. ఈ ప్రపంచంలో దేవుడు అనేవాడు లేడు. ఆ విషయం తెలుసు. ఈ దేవుడు ఈ ప్రజలు చచ్చాను వీళ్ళు క్రియేట్ చేసుకుంది. ఈ నమ్మకాలు అన్ని 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 అబద్ధం. దేవుడి ప్రపంచంలో లేడు, ఎప్పటికీ రాడు. రే, ఈ దేశంలో ఈ ప్రపంచంలో నమ్మే ప్రతి ఒక్కడు ఒకటే. నేను కూడా ఏంటంటే నీ మనకు సాక్షి దేవుడు. నువ్వు కూడా అదే నమ్ము. నేనైతే నీ ప్లేస్ లో ఉంటే దేవుడు నాకు అది ఇది 100 మందిని సబ్స్క్రైబర్స్ 1000 మందిని అని చెప్పేసి అడగను. నేను నాకు ఎవరైతే సబ్స్క్రైబర్స్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని డైరెక్ట్ గా అడుగుతాను. వాళ్ళకి ఏం చేయాలో ప్రతిదీ చేస్తాను. హార్ట్ వల్లే అప్పుడు వాళ్ళే ఇస్తారు. దేవుడు అనే లేడు. తర్వాత నీ ఇష్టం. ఉన్నాడు, ఖచ్చితంగా ఉన్నాడు. దేవుళ్ళందరినీ ఈ విశ్వాన్ని సృష్టించింది ఆయన కదా. ఆయన చెప్పాడు కదా, చెప్పాడంటే చేస్తాడు. నేను అడిగింది కూడా ఇస్తాడు. నాకు తెలుసు
నాకు తెలుసు. నేను నీ మాట నమ్మను. నువ్వు కాదు, నేను కాదు, నేనే. అన్నీ ఇచ్చేది ఆ దేవుడే, అన్నీ ఇచ్చేది ఆ దేవుడే. మిమ్మల్ని ఎవరు మార్చలేరా ఈ ప్రపంచంలో? అయితే దేవుడు నన్ను నమ్ముతున్నావు కదా, నీ దేవుడి అడిగా కదా ఇంతమంది కావాలి అది ఇది అని చెప్పేసి. సరే, నీ అంతరాత్మక నీ లోపల ఉండే వాళ్ళ నేను చెప్తున్నా, కరెక్ట్గా 4 రోజులు మాత్రమే నీకు కౌలిస్తున్నాను. ఆ 4 రోజుల్లో ఆ దేవుడు నువ్వు అడిగింది నీకు ఇచ్చాడా? సరే, ఇవ్వలేదా? ఆ తర్వాత ఆ దేవుడు నిన్ను మోసపోయిన నిన్ను ఈ ప్రపంచంలో బతకలేను, చంపే పని దొప్పుతా, ఈ స్థానంలో నేను వస్తా. ఆ ప్రజలకి అంటే నీ సబ్స్క్రైబర్స్కి ఏం చేయాలి చేస్తా. చాలా బాయ్. దేవుడంట. దేవుడా కాదులే. చూసావయ్యా, వాడు నాకు ప్రయత్నిస్తున్నాడు. నేను ఈ ప్రపంచంలో ఎవరిని నమ్మలేదు, ఎవరిని పూజించలేదు. నేను మా తల్లిదండ్రులు అందరు నమ్మిన వాళ్ళందరినీ వదిలేసాను. కేవలం నిన్ను మాత్రం నమ్మాను. నువ్వు అడిగింది ఇస్తావు అని చెప్పి ఇప్పుడు నేను నిన్ను డైరెక్ట్గా అడుగుతున్నాను. నాకు కావాల్సింది ఓన్లీ 1000 మంది మాత్రమే, 1000 మంది సబ్స్క్రైబర్స్ మాత్రమే. వాళ్ళు నువ్వు నాకు ఇచ్చావంటే ఈ ప్రపంచానికి నువ్వేంటో తెలిసేలా నేను చేస్తాను. ఇస్తావు కదా? నువ్వు ఒక్కసారి నన్ను గెలిపించు. ఇక ప్రతిసారి నేను గెలిపిస్తాను. నేను ఇంతవరకు ఎవరి దగ్గర మోసపోలేదు. ఇప్పుడు కానీ నా మనస్సాక్షి ఒక్కడి నుంచి మోసపోయాను అనుకో, అదే నీ వల్లే. ఇక నిన్ను ద్వేషించాలా ప్రేమించాలా అనేది నీ ఇష్టం. నువ్వు నాకు చేసే దాన్ని బట్టి మాత్రమే అది డిఫరెంట్ అయి ఉంటుంది. నన్ను క్షమించయ్యా, క్షమించు. 30 రోజులు మాత్రమే, 30 రోజులు మాత్రమే. 1000 సబ్స్క్రైబర్స్ అవుతుంది. నాకు తెలుసు నువ్వు చేస్తావు అవుతుంది. నేను ఆగుతున్నా.